హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయాం. మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం ఫ్రమ్ సిరిపురం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా లేజీగా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సడన్గా వెళ్ళిపోవాలంటే ఎలానో అనిపించేసింది. మేము ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల టిఫిన్ కూడా చేయలేదు. సో మధ్యలో అయితే హోటల్ కాడ ఆపేసి తిన్నామన్నమాట. చూడండి, 8 టైప్స్ ఆఫ్ చట్నీస్ వేసి ఇచ్చారనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ హోటల్లో స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏ ఒక్క టిఫిన్ తీసుకున్నా జస్ట్ ప్లేట్ 30 రూపీస్ మాత్రమే. ఆనియన్ దోశ అయినా, మసాలా దోశ అయినా, నార్మల్ దోశ అయినా. సో చూడండి, చాలా రకాలైన చట్నీస్తో మేము చాలా ఎంజాయ్ చేసాం. ఈ షాప్ పేరు అయితే వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ అనమాట. ఇదైతే మనకి ఎక్కడ ఉంటుందంటే ఖమ్మం జిల్లాలో ఉంటుంది. వైరాలోని పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న చిన్న టిఫిన్ సెంటర్ వెంకటేశ్వర హోటల్లోని ఈ యొక్క టిఫిన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను మా చెల్లి అయితే దోశ తీసుకున్నాం అనమాట. ఆనియన్ దోశ చాలా టేస్టీగా ఉంది. టిఫిన్ చేసిన తర్వాత ఖమ్మం టు సూర్యాపేట హైవే ఎక్కేసి టోల్గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఖమ్మం టు సూర్యాపేట అయితే 1 అవర్లో రీచ్ అయిపోయాం. నాకు మా చెల్లికి బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక కొట్టుకున్నాం. ఆ కొట్టుకోవడంతో మా మామకు డ్రైవింగ్ డిస్టర్బెన్స్ అయ్యి మాకు క్లాస్ ఇచ్చేసుకున్నాడు. అసలు మామూలుగా రాలేదు, తట్టుకోలేకపోయా. మొత్తానికి మా మామ అయితే కూల్ అయిపోయాడు. ఇంకా ఈ లోపల మేము టోల్గేట్ క్రాస్ చేసేసాము. టైంపాస్ చేసుకుంటా, స్కూల్లో విషయాలు మాట్లాడుకుంటా, కాసేపు అంతాక్షరి ఆడుకుంటా, ఎంజాయ్ చేస్తూ మేము డ్రైవింగ్లో వెళ్తూ ఉన్నాం. అక్కడ నుంచి ఊర్లో సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చిన అరిసెలు, కారపూస, చెక్కలు అన్నీ తినుకుంటా స్లోగా హాయిగా వచ్చేసాం. మధ్యలో రోడ్డు ఖాళీగా ఉందని చెప్పేసి డ్యాన్స్ వేద్దాం అనుకున్న షార్ట్స్. మా మామ సైడ్కి తీసుకెళ్ళాడు, కాకపోతే నేను ఇంకా సాంగ్ సెలెక్షన్ చేసుకోలేదని చెప్పేసి ఆపకుండా వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత సాంగ్ సెలెక్షన్ చేసుకున్నాకేమో ఆపుదాం అనుకుంటే నేనేమో మంచిగా పడుకున్నాను అనమాట. సూర్యాపేట హైవే చాలా ఖాళీగా ఉండడం వల్ల మేము చాలా ఫాస్ట్గా 2 అవర్స్లో హైదరాబాద్ అయితే సిటీకి రీచ్ అయిపోయామన్నమాట. సో చూడండి, 120 km/h స్పీడ్తో వెళ్ళడం వల్ల 2 అవర్స్లో మేమైతే సిటీ రీచ్ అయిపోయాం. 2 అవర్స్ కాదులే కానీ 2.5 అవర్స్ పట్టింది రామోజీ ఫిల్మ్ సిటీ దాకా వచ్చే లోపల. సో ఇక్కడైతే మేము టోల్గేట్ దగ్గరకు వచ్చేసాం. 1 more టోల్గేట్ అనమాట. సో ఇక్కడైతే ఒక లారీ అనమాట స్ట్రక్ అయిపోయింది. సో మేము మళ్ళీ ఇంకొక లైన్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోతూ వచ్చింది. సో ఇక్కడ వెహికల్ అయితే మూవ్ అవ్వలేకపోతుంది అనమాట. చూడండి, చాలా పెద్ద రష్ ఉందన్నమాట. ఈ టోల్ ప్లాజా దాటడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. చూడండి, అన్ని టోల్ గేట్స్ చాలా చాలా ట్రాఫిక్తో నిండిపోయాం. టైం పట్టింది ఈ టోల్ ప్లాజా దాటడానికి. ఆల్మోస్ట్ అయితే క్యూ అయిపోతుంది. ఇంకొక కార్ ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో చూడండి, ఎక్కడ చూసినా రెడ్ సింబల్స్ ఆగండి ఆగండి అనుకుంటా. మేమైతే స్కానర్ దగ్గరకు వచ్చేసాం. స్కాన్ అయిపోయింది. మేము టోల్ ప్లాజా క్రాస్ అయిపోయాం. మొత్తానికైతే కొంచెం ఫ్రీ అయిపోయింది రోడ్ అయితే. ఇలా కొంచెం 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 ముందుకు వెళ్ళిపోయాక ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువ అయిపోయింది. ఈ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికల్లా 2-3 అవర్స్ పడుతుందని చెప్పేసి మెట్రో ఎక్కి వెళ్ళిపోయాం ఇంటికి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.